సార్ మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సూసైడ్ చేసుకున్నారు తెలిసిన వాళ్ళ బాబు అని చెప్పి. విషయానికి వస్తే చాలా మంది పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, నువ్వు ఫెయిల్ అయ్యావురా అని. అనకున్న వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోయి వరకు వెళ్తుంటారు. చాలా మంది వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని కోల్పోతుంటారు. నిజంగా అది కరెక్ట్ రూట్ కాదు అని తెలిసి కూడా ఆ టైం వరకు ఆలోచించి కూడా ఆ మినిట్ ఇంకా తప్పదు ఇదే నాకు గతి అన్నట్టుగా చేసేస్తుంటారు. అక్కడి వరకు వెళ్ళిన పిల్లల్ని కూడా మోటివేట్ చేసి మనం ఆలోచించి చివరి క్షణంలో కూడా మనం వ్యక్తిని ఆలోచన మార్చొచ్చు. ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారంటే చుట్టుపక్కల వాతావరణమే కారణము. ఇప్పుడు పిల్లల కారణం పేరెంట్స్ భాగం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఫెయిల్ అయితే పోతే నేను ముఖాన్ని చూంచుకోలేను, అహో నేను ఫెయిల్ అయితే మా డాడీ ముఖం చూంచుకోలేడా అంటే నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు నేను ముఖం ఎలా చూంచుకోవాలి మా డాడీకి అని. అంటే పేరెంట్స్ చెప్పకుండానే నోటి మాటలతో చెప్పకుండానే చాలా ఫీలింగ్స్ చెప్పేస్తుంటారు. నువ్వు పాస్ అవ్వాలి, అవ్వాల్సిందే, ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు ఫెయిల్? జీవితంలో ఒక భాగం అనే విషయం ఎంతమంది చెప్తున్నారు? ఫెయిల్ అవడం తప్పు కాదు. అసలు ఫెయిల్ అవ్వకుండా ఒక్క వ్యక్తిని చూపించండి. ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా ఫెయిల్యూర్ లేకుండా లేడు. అసలు సక్సెస్ అయినవాడు ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అవ్వడం. ఫెయిల్యూర్ని పాజిటివ్గా చూసిన వాడే సక్సెస్ అవుతాడు. ఫెయిల్ అవ్వడం పెద్ద పాపంగా, ఘోరంగా, నేరంగా ఎప్పుడైతే చూస్తామో, అమ్మో నేను ఫెయిల్ అయిపోయాను, పెద్ద తప్పు అయిపోయింది, ఇంకా నేను ఉండడం వేస్ట్ అని చెప్పి ఆలోచన మనమే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి కూడా, స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలగాలి, పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఇవ్వగలగాలి. ఫెయిల్యూర్ అనేది ఇట్స్ వెరీ కామన్. ఫెయిల్ అయ్యాము, ఇప్పుడు మనం చెప్పి నేర్పలేము. ఫెయిల్యూర్ వచ్చింది ఎందుకో తెలుసా? నేర్పడానికి వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చిందంటే మనకు ఒక గురువుగా, ఒక టీచర్గా, ఒక ఫ్రెండ్గా వచ్చింది. గెలుపు ఇవ్వని పాఠాలు ఓటమి ఇస్తుంది. అవును కదా? ఆ ఓటమి నుంచి నేర్చుకున్న వాడు ఇంకెక్కడ ఆగడం. ఓటమి రావాలి, లైఫ్లో ఓటమి రావాలి, వచ్చిన వాడే సక్సెస్ అవుతాడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ఒక స్పీకర్గా ఉన్నాను, నేను ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నాను. కొన్ని వేల మంది ఉన్నా కానీ మ్యాక్సిమం నేను ప్రయత్నం ఏం చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి 25,000 మందిలో కూడా ప్రతి వ్యక్తిని టచ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను నేను. 90%, 99%, 100% ఒక్కోసారి నేను సక్సెస్ అవుతుంటాను ఆ విషయంలో. ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అంటే నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాను. నేను స్పీచ్ ఒక 40 minutes 30 minutes స్పీచ్ ఇవ్వాలని ప్రిపేర్ అయినట్టు నేను వితిన్ 1 minute అంటే 60 secondsలోనే మైక్ వదిలేసి వచ్చేసాను. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంటే మైక్ పట్టుకొని ఫెయిల్ అయిన వాడు మైక్లోనే సక్సెస్ అవుతాడు. ఎక్కడ ఫెయిల్ అవుతే అక్కడే సక్సెస్ అవుతాడు. ఇది ఎవరు నేర్పాలి మనకి? ఫెయిల్యూర్ అన్నది గుడ్ న్యూస్. ఎవరైనా ఫెయిల్ అయ్యారా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఫస్ట్ నేను ఫెయిల్ అయ్యానని చెప్తే ఫస్ట్ నేను కంగ్రాచులేషన్సే చెప్తాను. ఎందుకంటే ఎస్ నీలో మార్పు మొదలవుతుంది, నీకు టీచర్ వచ్చేసాడు, నేర్చుకో. అంతకన్నా బెస్ట్ టీచర్ ప్రపంచంలో లేరండి. అంతకన్నా బెస్ట్ టీచర్, ఫెయిల్యూర్ కన్నా బెస్ట్ టీచర్ లేరు. ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యాను. నిజంగా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యి 1 year వేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తాను. నా సక్సెస్కి రీజన్ నా ఫెయిల్యూర్ అని చెప్తాను. అదే కనుక పాస్ ఉన్నట్లయితే నేను వేరేలా ఉండేది, నేను వేరేలా ఉండేవాడినేమో. అంటే మనిషి కొన్ని తప్పులు చేస్తాడు, తప్పుల వల్ల కొన్ని ఫెయిల్ అవుతాడు, అక్కడ తప్పులు తెలుసుకుంటాడు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. ఈ ఎడ్యుకేషన్ అంటే థాటే రాదు, థాట్ వచ్చిన చివరి క్షణంలో కూడా మనము అతని ఆలోచన మార్చొచ్చు. ఓకే, అసలు ముందుగానే రాకుండా చెయ్యాలి అంటే ఏ రకంగా మోటివేట్ చేయొచ్చు సార్? ఫెయిల్యూర్ అనేది ఒక గిఫ్ట్ అని మనకు తెలుసుకుంటే, ఫెయిల్యూర్ అనేది వెరీ కామన్ థింగ్ అనే విషయం తెలుసుకుంటే అసలు థాటే రాదు. ఇంకో విషయం, ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, నేను ఓడిపోయాను, ఎగ్జామ్ రాశాను, నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయ్యాను, ఆట ఆడాను, నేను ఓడిపోయాను, వ్యాపారం మొదలుపెట్టాను, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను అనేసరికి ఏమవుతుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అవునా లేదా? ఇన్ఫీరియారిటీ వస్తుంది. ఇన్ఫీరియారిటీ రాగానే మరొక ప్రయత్నంలో కాన్ఫిడెన్స్ ఉండదు కదా. మరొక ప్రయత్నం కాన్ఫిడెన్స్ లేకుండా ఇంకో ప్రయత్నం చేస్తే అక్కడ ఏమవుతుంది? అక్కడ ఫెయిల్ అవుతాను. 2 ఫెయిల్యూర్స్ అయ్యి ఇంకా ఇన్ఫీరియారిటీ వచ్చింది. ఇంకో ప్రయత్నం ఇంకా వీక్గా చేస్తాను, ఇంకా ఫెయిల్యూర్ అయ్యి ఓటముల పుట్టగా మారిపోయింది. కారణం ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? నేను ఓడిపోయాను అనుకోవటంలో మొదలైంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందండి? నేను ఓడిపోయాను అనుకుంటే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఓడిపోలేదు. ఎవరు ఓడిపోయారు? నేను చేసిన ప్రయత్నం ఓడిపోయింది అంటే నా అటెంప్ట్ ఓడిపోయింది. అంటే నా ప్రయత్నం ఓడిపోయింది అంటే అక్కడ నాకు నేను ఓడిపోయానని ఫీలింగ్ కాదు కదా, నా ప్రయత్నమే ఓడిపోయింది. ఇలా కాదా ప్రయత్నించాల్సింది? ఎలా ప్రయత్నించాలి? ఇలా మార్చుకోవాలా? ఎస్, ఇలా ప్రయత్నిస్తే గెలుస్తాను అని ఆలోచన వస్తుంది. అప్పుడు ప్రయత్నాన్ని మార్చుకుని ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా ఓడిపోతే అప్పుడు నేను కాదు ఓడిపోయింది, నా ప్రయత్నమే ఓడిపోయింది. కాబట్టి మళ్ళీ ప్రయత్నాన్ని మార్చుకుంటాను. కాన్ఫిడెన్స్ దెబ్బతినట్లేదు, ఇన్ఫీరియారిటీ రావట్లేదు, నేను కాదు ఓడిపోయింది, నా ప్రయత్నం ఓడిపోయింది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఓడిపోయినా కానీ ప్రయత్నమే ఓడిపోతుంది తప్ప అతను ఓడిపోవట్లేదు, అతను అటెంప్టే ఓడిపోతుంది. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది? నేను ఓడిపోయినా, నా అటెంప్ట్ 100 సార్లు ఓడిపోవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఓడిపోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ కాదు.
తన అటెంప్టే ఓడిపోయింది, తన ప్రయత్నమే ఓడిపోయింది. కాబట్టి మరోసారి ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నించకూడదో తెలుస్తుంది. ఈ ఒక్క విషయం మనకు తెలిసిందనుకోండి, ఇంకా ఫెయిల్యూర్ ప్రాబ్లం ఎక్కడ? ఫెయిల్యూర్ టీచరే కదా మనకి. సార్ మీరు చెప్పింది రైటే, నాకు నిజమే అనిపిస్తుంది. హాయ్, మీరు పేరెంట్సా? మీ పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ అవడంలో వెనకబడిపోతారన్న విషయం మీకు తెలుసా? ఏంటా కారణాలు? చేసే పనుల్లో డిసిప్లిన్ లేకపోవడం, పనులను చేయకుండా చివరి క్షణం దాకా వాయిదా వేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, నలుగురితో కలవలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడము, ఎంత చెప్పినా అలవాట్లని మార్చుకోకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటలను, పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య ఎదురైతే భయపడిపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడము, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, సక్సెస్కి తప్పకుండా కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నా కానీ ఈ కారణాలే వారి సక్సెస్కి, వారి ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరేం చేయాలి? దానికోసమే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను గత 20 సంవత్సరాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీకి లైఫ్ కోచ్గా ఉంటూ మాస్టర్ మోటివేటర్గా ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్సెస్ని మీ పిల్లల సక్సెస్కి కావాల్సిన విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ 4 days ఆన్లైన్ క్లాసెస్ని సమ్మర్ క్యాంప్గా డిజైన్ చేయడం జరిగింది. మే నెల 23, 24, 25, 26వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరగబోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్ క్యాంప్ని. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండబోతుంది, యాక్టివిటీస్ బేస్డ్ సమ్మర్ క్యాంప్. మరి ఈ సమ్మర్ క్యాంప్లో 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి నేను స్టూడెంట్ అని భావిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో ఏదో 1-2 టాపిక్సే కాకుండా జీవితానికి ఉపయోగపడే 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ సమ్మర్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది, మీ పిల్లల్లో గొప్ప మార్పు తీసుకురావడం కోసం. దీనికోసం మీరు చేయవలసింది కేవలం 4 రోజుల పెట్టుబడి మరియు 5,000 రూపీస్ ఫీజ్. లేదండి, మీకోసం స్పెషల్ ఆఫర్ 1,999 రూపీస్ మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. కింద లింక్ని ప్రెస్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9811220385.